మహానటుడు సత్యనారాయణ నాయకుడిగా ప్రారంభమై వన్నెకక్కి ప్రతి పాత్రలోనూ నాయకుడై వెలిగారు. ఎస్వి రంగారావుకున్నంత హేళ ఏజ్ లేకపోయినా ఆయనకు వారసుడిగా ఓ మేరకు ప్రత్యామ్నాయంగా స్థిరపడ్డాడు. ఆయన కూడా చేయనన్ని వెరైటీ పాత్రలు చేశారు. ఏ తరహా సినిమాలోనైనా ఇమిడిపోయారు. హీరోగా ప్రారంభమై విలన్గా మారి క్యారెక్టర్ యాక్టర్గా తర్జుమా కావడంతో ప్రాణ్తో పోల్చవచ్చు. కానీ సత్యనారాయణలో గొప్పతనం ఏమిటంటే క్యారెక్టర్ యాక్టర్గా స్థిరపడ్డాక కూడా విలన్గా కొనసాగారు. కరుణరసం చిందించాక కూడా క్రూర పాత్రలు వేశారు. మదన్ పూరి లాంటి వాళ్ళు క్యారెక్టర్ వేషాల్లోకి దిగాక విలన్ వేషాలు వదిలేశారు. సత్యనారాయణ చాలా కాలం పాటు క్రూడ్ విలన్గానే వేశారు. గుర్తింపు కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనిపించేది. కానీ ఆయనలో గొప్పేమిటంటే పోను పోను డోసు తగ్గించి మంచి నటన కనబర్చారు. చాలామంది నటుల్లో తొలి రోజుల్లో ఆత్మవిశ్వాసంతో అండర్ యాక్ట్ చేసి మెప్పిస్తారు. వయస్సు వస్తున్న కొద్దీ కాన్ఫిడెన్స్ తగ్గి వాయిస్లోనూ నటనలోనూ లౌడ్నెస్ పెంచుతారు. డైలాగులు అరిచి అరిచి చెప్తారు. నాగేశ్వరరావు కూడా అలాగే చెప్పారు. అయితే సీతారామయ్య గారి మనమరాలు వచ్చి ఆ చెడ్డ పేరు తుడిచివేసింది. ఎన్టీఆర్కు ఆ భాగ్యం దక్కలేదు. చివరి అంకంలో పౌరాణిక సినిమాల్లో తప్ప సాంఘిక సినిమాల్లో బీభత్సమైన ఓవర్ యాక్టింగ్ చేసేశారు. గొంతు చించుకొని డైలాగులు చెప్పారు. దీనికి రివర్స్ బ్రహ్మానందం. తొలి రోజుల్లో లౌడ్ కామెడీ ఒక్కసారి చీప్ గా కూడా అనిపించేది. అలాంటిది తర్వాతి రోజుల్లో ఎంత సటిల్ కామెడీ పండించారో చెప్పనక్కర్లేదు. జస్ట్ కనుబొమ్మలు ఎగిరేసి చూసిన భావం బోధపడి ప్రేక్షకులు నవ్వుతారు. సత్యనారాయణ విలన్ గా ఎంత పేట్రేగిపోయారంటే ఓసారి ఓ సినిమాలో కాంతారావుని కొరడాతో చితకబాదుతుంటే బాల్కనీలో ఉన్న ఒకతను సీట్లోంచి లేచి ఓరే సత్తిగా నీ పనుందురా ఆగరా అని కేకలు వేశాడు. అలాంటి వాడికి ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబంలో మెతకవాడి పాత్ర ఇచ్చి ఆయన నటనలో మరో పార్శ్వాన్ని వెలికి తీశారు. అదే ఏడాది కృష్ణావతారంలో రంగారావు గారు వేయాల్సిన దుర్యోధనుడి పాత్రను ఇప్పించి రంగారావుకి ప్రత్యామ్నాయంగా నిలిపారు. శారదలో హీరోయిన్ అన్నగా కరుణరసం ఒలికించే పాత్రను సత్యనారాయణకు ఇచ్చి సాహసం చేసిన దర్శకుడు విశ్వనాథ్. తాత మనమడులో దుష్టత్వం ప్రదర్శించే పాత్ర ఇచ్చిన దాసరి సంసారం సాగరంలో పూర్తి విషాద పాత్ర ఇచ్చి సత్యనారాయణ నటన వైవిధ్యాన్ని చాటారు. నాగేష్ దర్శకత్వంలో వచ్చిన మొరటోడు సినిమాలో హీరో ఆయనే. కాస్త అతిగా అనిపించి సినిమా ఆడలేదు. తాయారమ్మ బంగారయ్యలో సగం టైటిల్ ఆయనదే కదా, అది హిట్ అయింది. ప్రధాన పాత్ర ఆయనకి ఇచ్చినా ఏమీ పర్వాలేదు అనే స్థాయికి ఆయన చేరుకున్నాడు. రాజు నుంచి బంటు దాకా, బ్రాహ్మణుడు నుంచి రాక్షసుడి దాకా అన్ని పాత్రలు వేయగల సమర్థుడు. తనను తాను నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ మార్చుకుంటూ ప్రయాణం సాగించారాయన. విలన్ను చేసి వేషాలిచ్చి నిలబెట్టినది విఠలచార్య అయితే తనకు ధీటుగా వేషాలిచ్చి ప్రోత్సహించినది ఎన్టీఆర్. అలా అని సత్యనారాయణ ఎన్టీఆర్ క్యాంప్లోనే ఉండిపోలేదు. కర్ణ కురుక్షేత్రం పోటాపోటీగా విడుదలైనప్పుడు రెండింటిలోనూ నటించిన నటుడు సత్యనారాయణ ఒక్కరే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కృష్ణ కాంగ్రెస్లో చేరి నా పిలుపే ప్రభంజనం సినిమా తీసి ఎన్టీఆర్ను ప్యారడీ చేసిన పాత్ర సత్యనారాయణకు ఇస్తే ఆయన నిరభ్యంతరంగా వేసేవారు. అయినా ఎన్టీఆర్తో సాన్నిహిత్యం చెడలేదు. కోడలు దిద్దిన కాపురంలో సత్య సాయిబాబాను అనుకరించే పాత్ర వేసినప్పుడు బాబా భక్తులు ఏమనుకుంటారేమోనని దడవలేదు. 60 ఏళ్ల కెరియర్లో సత్యనారాయణ ఏ ఆర్టిస్టుతోనూ, ఏ నిర్మాతతోనూ, ఏ డైరెక్టర్తోనూ గొడవ పడలేదంటే, అహంభావం ప్రదర్శించలేదంటే ఆయనది గొప్ప వ్యక్తిత్వమే అని చెప్పుకోవాలి. అనేక తరాల వాళ్లతో కలిసి నటించి అందరితో కలిసిపోయారు. నిర్మాతగా కూడా మారి హిట్ సినిమాలు తీశారు. హిందీలో ప్రాణ్ వేసిన పాత్రలు రీమేక్లలో సత్యనారాయణ వేశారు. ప్రాణ్ కూడా వివాదరహితుడే. చాలా దీర్ఘమైన కెరియర్. రొటీన్ విలన్ పాత్రలను వచ్చినప్పుడు వాటిలో వెరైటీ తెప్పించడానికి చాలా శ్రమించాడు ఆయన. సత్యనారాయణకు అంత తీరిక లేకపోయింది. రొటీన్ పాత్రలు చాలా వచ్చాయి. దక్షిణాది ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేయడం వలన విలన్గా ప్రాణ్ కంటే తక్కువ మార్కులే పడతాయి. కానీ ప్రాణ్ కంటే సత్యనారాయణ కామెడీ బాగుంటుంది. ప్రాణ్ కంటే ఎక్కువ జానపదాలు వేయగలిగాడు ఆయన. ప్రాణ్ పౌరాణిక సినిమాల జోలికి వెళ్ళలేదు. సత్యనారాయణ ఎన్నో పౌరాణిక పాత్రల్లో అదరగొట్టేశారు. కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ పేరుబడ్డట్టు యముడి పాత్రకు సత్యనారాయణ పేరుబడ్డారు. సత్యనారాయణ రాజకీయాల్లోకి కూడా వెళ్లారు. మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున 1996లో ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ నియోజకవర్గానికి పెద్దగా ఏమీ చేసినట్లు లేదు. 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ మహానటుడికి మనం అంజలి ఘటిద్దాం.